మీకు తెలుసు కదా సార్, సంగమాన్ని బౌద్ధరామాన్ని చూసి వెళ్లే టూరిస్టులు మన లంక దగ్గర నుండే వెళ్తారని. అక్కడ వాళ్ళు సేద తీయడానికి ఒక రిసార్ట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఫుడ్ తినడంతో పాటు రాత్రులు అక్కడే స్టే చేస్తారు. దాంతో మనకు రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఏర్పాటు చేయాలి. ఇసుక సముద్రం మాత్రమే ఉంది కదా, ఎలా డెవలప్ అవుతుందన్న డౌట్ అక్కర్లేదు. దుబాయ్ కూడా ఒకప్పుడు మన లంకలాగే ఉండేది. వాళ్ళే టూరిజాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం? లంకలో టూరిజం పెరిగితే మన ఊరికో గుర్తింపు, ఊరి వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. దానికి సంబంధించిన ప్లాన్ అంతా రెడీగా ఉంది. ఒక్క నిమిషం మధు గారు. ఎవ్వడ్రా నువ్వు? ఓ సాధారణ ఓటర్వే. 4 పేపర్ల మీద బొమ్మలేసి డబ్బులు తీసుకోవడం అంటే మీ నాన్న కిడ్నీ అమ్మి దుబాయ్ వెళ్ళినంత సులువు అనుకున్నావురా? మనోడు దుబాయ్ వెళ్ళాడు, సరిపోయింది. అదే అమెరికాను ఆస్ట్రేలియాను వెళ్ళుంటే మన పరిస్థితి ఏమయ్యేది? మీ స్థాయి వాళ్ళకి ఇటువంటి ఆలోచన చాలా చెడ్డది. అది మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తుంది. ఓటు హక్కున్న బానిసలరా మీరు. బుర్రను బతకడానికే వాడాలి గాని బాగుపడ్డానికి కాదు. మేమివ్వాలి, మీరు తీసుకోవాలి. మేమిచ్చేదాకా ఆశతో ఎదురు చూడాలి. అంతకు మించి కలలు కనే స్థాయి, ఆశపడే అర్హత మీకు లేదు, రాదు. నానా చంకల్ నాకి దుబాయ్ నుంచి తిరిగొచ్చావు. నీకెందుకురా ఇవన్నీ? ఈ ప్రపంచంలో మీ ఊరొక చుక్కరా. చుక్కంటే నక్షత్రం అనుకుంటావేమో. మురికి చుక్క. ఆ మురికి క్లీన్ చేసుకోనీకి ఎదగనీకే కదా హెల్ప్ అడిగింది. నువ్వేంటే వీడి గురించి ఇంతిదైపోతున్నావు? వీడిలో నీకేం నచ్చిందే? పెళ్లి కాకుండా ఒక మగాడితో అమ్మాయి ఉంటే ఏమంటారో తెలుసా? ఏం మాట్లాడుతున్నారా చెత్త నా కొడక? ఒక ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? ఇన్నాళ్ళు మా ఊరి కోసం మా కోసం నువ్వు పీకింది లేదు, పెట్టింది లేదు నా కొడక. ప్లీజ్ ప్లీజ్ కొట్టకండి. ప్రకాష్ మనిషినోడికి ఎంతో కొంత మంచితనం ఉంటుందని ఆశతో ఎదుర్కొచ్చావు. అసలు మనిషివే కాదు. నువ్వే మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తుంటే ఎవడో బయటోడు మమ్మల్ని గొప్పగా ఎలా చూస్తాడురా? నువ్వు అక్కర్లేదు, నీ సహాయం అక్కర్లేదు. జీవితాంతం మేము దారిద్ర్య ఉండాలని నీ కల మాత్రం వదలరా నా కొడక. మా ఊరిని, మా జీవితాలను మేమే బాగుపరుచుకుంటాం. చైతన్యపురం చెత్త కాదు, అందులో ఉన్న మనుషులు బానిసలు కాదని నిరూపించుకుంటారా నా కొడక. ఫోన్ రాఘవా, 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 రాఘవా. రాఘవ, ఇప్పుడే దేవుళ్ళంట రామే గారిని అమ్మ నా బుద్ధులు తిడతావా? ఆ గల్ఫ్ లో పేరుపిన కొవ్వు ఇంకా కరగలేదేట్రా నీకు? ఇంక ఇప్పుడు ఆయన రాఘవ మాట కూడా విండు. ఈ ఊళ్ళో ఎవరికి ఒక గవర్నమెంట్ పథకం కూడా అందదు. కొండ నేలకి మందిస్తే ఉండే నేలకు ఊడిందంట. ఆయన మమ్మల్ని అందరినీ ఎందుకు లాగేవరా సచ్చినోడా? అసలేంద్రా మీ లొల్లి? మీ గురించి, మీ ఊరి గురించి తన్నులు తిన్నాడు. మీ గురించి గొప్పగా ఊహించుకుంటూ. ఛీ, మీ అంత స్వార్థ పనులు నేను ఏడా చూడలే. చూడలే. నువ్వు మయ తెలుసావి, ఆడ గాంధీ మహాత్ముడు. టెస్ట్లకని చెప్పి కన్న తండ్రి కిడ్నీ అమ్మేషన్ పక్కన పెట్టుకుని మమ్మల్ని స్వార్థపరులు అంటావా? డబ్బు రప్పించాలన్న పేరుతో రంకు కొనసాగిస్తున్న సతీ సావిత్రి నువ్వు. కన్న తండ్రినే మోసం చేసిన సత్య హరిశ్చంద్రుడాడు. బాలే జోడి. వీడెక్కడుంటే మనం చేసిన మోసం కాదు, ఏకంగా చంపేస్తాడు. ఏమైందిరా? ఏం జరుగుతోంది ఇక్కడ? నీ కొడుక్కి ఉత్తమ పుత్ర అవార్డు వచ్చిన సందర్భంగా ఊళ్ళోంచి గంటేస్తాను. వెళ్ళండి నానా. ఏంటి ఆలోచిస్తున్నారు? గెంటి పారండి.
ఎలాండి ఎలాండి చెప్పేది మీకు కదా వెళ్ళండి. చాలే చూసిన చాలే వెళ్ళండి. ఎలాండా లైఫ్లో నేను ఈరోజు మర్చిపోలేను. నా దేశంలో, నా ఊర్లో, నా వాళ్ళ మధ్య నేనే పరాయివాడిని అవుతానని అస్సలు ఊహించలేదు. చేసిన తప్పుని తెలుసుకున్నాను, సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ ఇంతలోనే అసలు ఏ సంబంధం లేని, రూపాయి కూడా నష్టపోని ఊరి వాళ్ళ మూర్ఖత్వం ముందు నేను ఓడిపోయా. కమ్ముకున్న చీకట్లు, దిక్కుతోచని దారిలో నమ్మి నాతో వస్తున్న వీరిద్దరితో నా పైన విట. చెప్పడానికి ఏం లేదు యువరానర్. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కొట్టేసి ఈ కేసుని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు. మా క్లయింట్ ఆల్ అజామ్ ఇంటర్నేషనల్ టూరిజం కంపెనీ వాళ్ళు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి హెవీ లాసెస్ బేర్ చేస్తూ మీ జడ్జ్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు మై లార్డ్. అంతా లీగల్గానే జరుగుతోంది కదా, ఏంటి ప్రాబ్లం? ఈ జడ్జిమెంట్ కూడా మందే. ఇంకా వీడు అయిపోయాడు. సార్. ఏంటి మీరు మాట్లాడతారా? ఎస్ సార్. మా ఆవేదన మీకు అర్థమయ్యేలా మా లాయర్ గారు వివరించలేదు. అందుకే మేము మాట్లాడడం నేర్చుకున్నాం. న్యాయం దొరుకుతుందన్న ఆశతో ఇంత దూరం వచ్చాం. మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ ఊరు మాది. అక్కడే పుట్టాం, ఆ మట్టిలోనే కలిసిపోతాం సార్. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. సర్ అన్న యువర్ ఆనర్ అన్న రెస్పెక్ట్ ఇస్తే చాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి నేలే ఆస్తి, పంటలు పండించే రైతుకు నేలే అమ్మ. కానీ మాకు మాత్రం ఈ నేలే ఉనికి, ప్రాణం. ఆ అబ్జెక్ట్ యువరానర్, అసలు అది వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ నేల కాదు. పోరంబోక్ ల్యాండ్స్ ని కబ్జా చేసి మా ఊరు మా నేల అంటూ డ్రామాలు ఆడుతున్నారు. పోరంబోక్ ల్యాండ్లో ఉన్న మాకు అక్కడ బ్రతికే హక్కు లేదంటే మరి ఓటకు ఎలా ఇచ్చారండి? రేషన్తో పాటు ప్రభుత్వ పథకాలని ఎలా ఇచ్చేవారు? అక్కడ ఓటక్కు ఉందంటే ఆ నేల మీద కూడా హక్కు ఉన్నట్టే కదండి. Yes. ఆర్డర్ ఆర్డర్. గవర్నమెంట్ ఎప్పుడు తప్పు చేయదండి. పొలిటీషియన్స్, ఆఫీసర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తూ ప్రజలకి తప్పుడు గవర్నెన్స్ అందిస్తుంటారు. ఆ అబ్జెక్ట్ యువరానర్, అసలే టైం వేస్ట్ కేసుకి అంతకు మించి టైం వేస్ట్ వాదన చేస్తున్నాడు. అతనేం చెప్పాలనుకుంటున్నాడో అతనికే క్లారిటీ లేదు. టైం వేస్ట్ అవుతుందని నేను మీతో అన్నానా? టిపికల్ లాయర్లా మాట్లాడుతున్నారు ఎందుకు? తను ఏమనుకుంటున్నారో చెప్పనిస్తే మీకు నాకు మనందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అతన్ని చెప్పనివ్వండి. మీరు చెప్పండి. గవర్నమెంట్కి తాను తీసుకునే డెసిషన్కి మేము అగెనిస్ట్ కాదండి. నిజానికి గవర్నమెంట్ మేము వేరువేరు కాదని మా అభిప్రాయం, నమ్మకం. పావర్టీ లైన్ కింద ఉన్న మాకు మా కష్టాల్ని, నమ్మకాల్ని, కలలని, విజయాలని మా నుంచి లాగేసుకుంటూ బద్ధకంలోకి, డిపెండెన్స్లోకి నెట్టడం అభివృద్ధా సార్? పక్కా ఇళ్లతో పాటు ఇంటింటికో ఉద్యోగం ఇస్తామన్నారు. స్వతంత్రంగా ఎగురుతున్న మా రెక్కల్ని విరిచి పంజరంలో బంధించి బూటు కాలితో తొక్కుతూ బానిసల్లా పనులు చేయించడం అభివృద్ధా అండి? అడవుల్లో జంతువులకి మాకు పెద్ద తేడా లేదండి. ఎవరికి పట్టని, ఏమాత్రం విలువలేని మా జీవితాలని స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకున్నాం. వేటగాళ్ల బారి నుంచి జంతువులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం, అవి తిరిగే ప్రాంతాల్లో వెళ్ళటం చట్టరీత్యా నేరం అంటూ కంచెలు కట్టి మరీ కాపాడుతున్న ప్రభుత్వం మమ్మల్ని మాత్రం ఎందుకండి ఊరొదిలి వెళ్ళమంటుంది? వీళ్ళని ఎలా మా ప్రాంతాల్లోకి రాణిస్తుంది? మా బతుకుల్ని అధికారికంగా నేల కూల్చడానికి ఎందుకండి పర్మిషన్ ఇచ్చింది? అంతరించిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి అంటూ ఏ జంతువు, పక్షి నోరు తెరిచి అడగదు. అయినా వాటిని కాపాడే పెద్ద మనసున్న మీకు
ప్రకృతి గూళ్ళలోనే ఉంటాం, మా కాంక్రీట్ మెడల్ వద్దు అంటూ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నా మనసు కరగదండి. మంచిదే కదా వెళ్ళిపోండి అంటున్నారు. ఏంటండి మంచి? కాంక్రీట్ మంచా, కాలుష్యం మంచా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పాలల్లో, కూరల్లో, నీళ్ళల్లో, సరుకుల్లో ప్రతిదీ కల్తీ తింటూ పేర్లు తెలియని రోగాలతో చస్తూ బ్రతకడం మంచా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కాంక్రీట్ ప్రపంచంతో విసిగిపోయి మేము కట్టుకున్న ప్రకృతి గుళ్ళలో సేద తీరటానికి ప్రపంచ నలుమూల నుంచి టూరిస్ట్ అంతా ఇక్కడికి వస్తున్నారండి. అలాంటిది మమ్మల్ని వెళ్ళి ఆ కాంక్రీట్ ప్రపంచంలో చావమంటున్నారు. మీరు మీ ఊరు ఒక మురికి నీటి చుక్కతో సమానం అన్నాడండి ఓ పెద్ద మనిషి. మా బ్రతుకుల కంటిన మురికిని కంపుని మేమే కడుక్కున్నాం, మా విలువల్ని పెంచుకున్నాం, చిన్న నీటి చుక్కని మహాసముద్రంగా మలుచుకున్నాం. ఈరోజు అదే పెద్ద మనిషి నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ లేకుండా దాన్ని మా నుంచి తన్నుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరో పెద్ద మనిషి నాతో గల్ఫ్లో అన్నాడు, మీ ఇండియన్స్కి ఎన్ని జన్మలైనా బానిసత్వం పోదు, దేశాలు తిరిగి పనులు చేయడం తప్ప మీకేమీ చేత కాదు అని. విన్నప్పుడు కోపం వచ్చినా ఆయన మాటల్లో నిజముందనిపించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ మనోడు, గూగుల్ సీఈఓ మనోడు, ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్నది కూడా మనోడే అంటూ చంకలు గుద్దుకోవడం తప్ప అలాంటి మేధావులు, గొప్పవాళ్ళు పక్క దేశాలకు ఎందుకు వెళ్తున్నారు, ఎవడి కంపెనీలోనో ఎందుకు పనిచేస్తున్నారని ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఆ అవకాశాలు ఇక్కడే కల్పిస్తే ఆ కంపెనీలన్నీ మనవే అవుతాయి, మన ఆర్థిక వ్యవస్థకి, అభివృద్ధికి హెల్ప్ అవుతాయి. భారతీయులంటే బానిసలు కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళు, అనుకున్నది సాధించే వాళ్ళు, ఆత్మాభిమానంతో తలెత్తుకుని బతికే వాళ్ళని ప్రపంచమంతా మన పేరు గొప్పగా చెప్పుకోవాలండి. అభివృద్ధిని జీడీపీతో కాకుండా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్తో కొలిచే రోజులు రావాలండి. సార్, స్కూళ్ళలో నేర్పించిన చదువు విషయాలు మేమంతా లంకలో కూర్చొని నేర్చుకున్నాం సార్. తల్లి, తండ్రి, గురువు, దైవం మాకంతా లంకే సార్. ఒక అమ్మని దూరం చేసుకుంటే ఇంకో అమ్మని, ఆ అమ్మని దూరం చేసుకుంటే మరో అమ్మని, ఇలా అమ్మల్ని మార్చుకుంటూ వెళ్ళలేం కదా సార్. అమ్మని లాక్కొని మమ్మల్ని ఆదరణ చేయకండి సార్, ప్లీజ్. ప్రజలు తమ శ్రమని, మేధస్సుని విదేశాల్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నంత కాలం మనం పక్క దేశాలకు వలసలు వెళ్తూనే ఉంటాం, ఎవరో ఒకరి కింద బానిసల్లా పనులు చేస్తూనే ఉంటాం. అలా జరగకూడదని, మార్చాలని చైతన్యంతో, స్వశక్తితో ఎదుగుతున్న మా నమ్మకాన్ని, మాలా ఎదగాలనుకుంటున్న వాళ్ళ ఆశయాలని బతికించండి. బానిసత్వాన్ని చంపేయండి. స్వయం కృషితో సంపాదించుకున్న మా గుర్తింపుని లాక్కోకండి. ఏమీ లేకపోయినా మేము మళ్ళీ ఎదగలం. కానీ అలా ఎంతకాలం, ఎంత దూరం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డిఫెన్స్ వారి వాదనలో ఆవేదనను, వాస్తవాన్ని కోర్టు మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంది. గవర్నమెంట్ మీద ఆధారపడకుండా పావర్టీ లైన్ని తమ జీవితాల్లోంచి పర్మనెంట్గా డిలీట్ చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం అన్యాయానికి గురవుతోన్న తమ ప్రజలకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అన్న నమ్మకాన్ని, భరోసాని కలిగిస్తూ గ్రామం, లంక మరియు అతిథి దేవోభవ టూరిజం కంపెనీలు చైతన్యపురం గ్రామస్తులకే చెందుతాయని కోర్టు తీర్పునిస్తోంది.
అతిథి దేవో భవ. ముందుకు దూసుకుపోతున్న ఆ ప్రపంచంతో ఇప్పుడు మేము ప్రయాణం మొదలుపెట్టాం.